Welcome to Mystery Very Special Chit Chat. జియో లక్ష్మణ్ గారికి ఇంట్రడక్షన్ అవసరం లేదు. రైటర్గా మంచి స్పిరిచువల్ పర్సన్గా ఎంతోమంది అన్కండిషనల్ లవ్ తీసుకున్నారు. నమస్కారం లక్ష్మణ్ గారు. నమస్తే అమ్మా. సో ఎలా ఉన్నారు? ఏమి చేయకుండా మీ హెయిర్ పెరుగుతుంది, ఏమి చేయకుండా మీ వయసు పెరుగుతుంది, కానీ స్పిరిచువాలిటీకి మాత్రం మీరు ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి? అంతర్యామి అనేది అందరికీ గుర్తుంటుంది. ఆనంద్ సాయి పేరు మీద ఈనాడు అంతర్యామిలో వ్యాసాలు రాస్తుంటాను. ఇప్పటివరకు ఒక 300 వ్యాసాలు రాశాను. ముఖ్యంగా అంతర్యామి చదివి నన్ను ప్రశంసించిన వాళ్ళు ముఖ్యులు ఉన్నారు. ఒకరు గరికపాటి నరసింహరావు గారు. గరికపాటి నరసింహరావు గారు నాకు ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి పిలిపించి నేను రాసినవి కూడా ఆయన ఏం చేస్తారంటే ఆయన టీవీలో మహాభారతం ఛానల్లో చెప్తారు, ఆనంద్ సాయి గారు రాసింది ఇది అని చెప్తారు. దట్ ఈస్ హిస్ గ్రేట్నెస్. మీలో ఈ రైటర్ అనేది ఎప్పుడు మీరు హుక్ పాయింట్ స్టార్ట్ అయింది అసలు? మన మరో చరిత్రలో తీశారు బాలచంద్ర గారు. విశాఖపట్నం అండి, ఆ కొండలు, ఆ చెట్లు, ఆ సముద్రం, అక్కడే కవిత్వం పుట్టింది, అక్కడే వ్యాసాలు పుట్టాయి, అక్కడే ఆధ్యాత్మికత పుట్టింది. మీ అంతటి లైఫ్లో ఒక కవిత గురించి చెప్పాలంటే ఏంటి? ఏ కవిత? అది ఒక రాయాలని తపన. అది కూడా నేనేమంటానంటే రాయాలని ఒక బర్నింగ్ డిజైర్. అండ్ రాయకుండా ఉండలేరండి. అది ఎట్లాంటిదంటే రాయాలని ప్రయత్నించి రాయడం కాదు, అసలు రాయకుండా ఉండలేని స్థితిలో రాయాలి. మొత్తానికి ఎవరి గీతిక? ఈ గీతిక నా హృదయాంతరాంతరాల్లో ప్రభవించిన జ్వలీయ సుప్తహాసిక. అంతేనా? కానీ లవ్ గురించి చెప్పాలి మీరు. వాట్ అబౌట్ లవ్? ప్రేమ గురించి అంటే ప్రేమ ఎప్పుడు కూడా ఫర్ ఎవర్. లవ్ ఈజ్ ఫర్ ఎవర్. లవ్కి ఇప్పుడు అది నిత్యనూతనం. అది భగవంతుడు, లవ్, పిల్లలు, స్త్రీలు వాళ్ళు నిత్యనూతనం. ఎప్పుడు కూడా వాళ్ళని అండర్స్టాండ్ చేసుకొని ట్రై చేయకూడదు. ఐ వాంటెడ్ టు అండర్స్టాండ్ లేడీ అంటే యూ నెవర్ అండర్స్టాండ్ లేడీ. ఈ సింగిల్ ఫ్రాగ్మెంట్ ఆఫ్ ద లేడీ, దట్ ఫెమినిజం తెలియదు మీకు. అండ్ కేఎస్ రామారావు గారితో మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది, కలిసి పనిచేశారు. నాకు చాలా మంచి ఫ్రెండ్ అని విన్నాము, మంచిగా అన్ని చర్చించుకుంటారని విన్నాము. ఆయనతో మీకున్నటువంటి అనుబంధం అంటే ఏం చెప్తారు? చిరంజీవిని మెగాస్టార్ని చేసిన వ్యక్తి. నాకు రామారావు గారు నాకు చిరంజీవితో ఫోటో ఇచ్చండి, ఇంటికి తీసుకెళ్ళండి అంటే ఎథిక్స్ లేవు, మారల్స్ లేవు, రెస్పెక్ట్ లేదు. నేను ఆర్జీవీకి చాలా చాలా హార్డ్ కోర్ ఫ్యాన్ అనమాట. నాకు కరెక్టే సార్, మేము అందరం ఫ్యాన్సే. కానీ ఆయన ఏంటి సార్, ఆయన ఫ్యాన్స్ అవ్వడానికి కారణం ఏంటి? ఆ శివ ఎప్పుడు అసలు కొత్త కాన్సెప్ట్ కానీ క్షణక్షణం ఆయన సినిమాలు, ఆయన మార్క్ ఇప్పుడు ఎక్కడా లేదు సార్. బేసిక్గా చెప్పాలంటే మరి మీరు కూడా ఒక ఫ్యాన్ కదా, ఆర్జీవీ నుంచి సినిమాలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఒకటే చెప్తాను, ఆయన గురించి ఎంత చెప్పినా ఇంకా మిగిలిపోతూ ఉంటాడు. ఆయన మీరు ఎంత చెప్పినా ఇంకొంత మిగిలిపోతూ ఉంటాడు. దట్ ఈస్ హిస్ క్యారెక్టర్ అండ్ పర్సనాలిటీ. హాయ్, హలో, నమస్తే. దిస్ ఈజ్ సువర్ణ. వెల్కమ్ టు మిస్టరీ వెరీ స్పెషల్ చిట్ చాట్. సో ఈరోజు నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా వీడియోస్ ఉన్నాయి, బట్ మన ఛానల్ ద్వారా ఇంకా మరిన్ని విశేషాలు తెలుసుకుందాం ఆయనతో మాట్లాడి. సో జియో లక్ష్మణ్ గారికి ఇంట్రడక్షన్ అవసరం లేదు. రైటర్గా మంచి స్పిరిచువల్ పర్సన్గా ఎంతోమంది అన్కండిషనల్ లవ్ తీసుకున్నారు. ఆయన ఇండస్ట్రీ జర్నీ కావచ్చు, ఆయన పర్సనల్ విశేషాలు కావచ్చు, మన ఛానల్ ద్వారా మరిన్ని విశేషాలు ఆయన మాటలో విని తెలుసుకుందాం. నమస్కారం లక్ష్మణ్ గారు. నమస్తే అమ్మా. సో ఎలా ఉన్నారు? ఫైన్. చాలా సంవత్సరాల తర్వాత అనుకుంటా ఇంటరాక్షన్ మీతో. సో అప్పటికి ఇప్పటికీ ఒకేలా ఉన్నారు, అసలు ఎక్కడ ఏం చేంజ్ లేదు. అంటే చేంజ్ అనేది ఉంటుంది ప్రతి మనిషికి. ఫిజికల్, మెంటల్ అండ్ స్పిరిచువల్ చేంజ్ ఎప్పుడు ఉంటుంది. దట్ ఈస్ నాన్ స్టాప్. అది అన్బ్రోకెన్ కంటిన్యూస్ ప్రాసెస్. ఇట్స్ ఎ స్పాంటేనియస్ ప్రాసెస్ ఫర్ యూ ఆర్ ఫర్ మీ. మీకైనా నాకైనా ఆ మార్పు అనేది తప్పదు, దాన్ని మనం అంగీకరించక తప్పదు. బేసిక్గా స్పిరిచువల్ పర్సన్స్కి ఒక పాజిటివ్ వైబ్స్ అరౌండ్ ఉంటుంది అని వింటూ ఉన్నాము. ఎగ్జాంపుల్గా మీరు కనిపిస్తూ ఉన్నారు. స్పిరిచువల్ వైబ్స్ అనేవి మీరు చేసే ఎఫర్ట్స్ మీద ఉంది. ఏమి చేయకుండా నాకు స్పిరిచువల్ వైబ్రేషన్స్ కావాలంటే రావు. ఏమి చేయకుండా మీ హెయిర్ పెరుగుతుంది, ఏమి చేయకుండా మీ వయసు పెరుగుతుంది, కానీ స్పిరిచువాలిటీకి మాత్రం మీరు ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి? ఒక ఆధ్యాత్మిక సాధన చేయాలి. అప్పుడు మీ చుట్టూ వైబ్రేషన్స్ ఉంటాయి, మీ చుట్టూ ఆరా ఉంటుంది. ఆ ఆరాలో రంగులు ఉంటాయి. ఆ రంగులు ఇంకొకరిని ఇంపాక్ట్ చేస్తాయి, ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి.
ఆ వ్యక్తితో మీరు మాట్లాడిన తర్వాత మళ్ళీ మళ్ళీ మాట్లాడాలని అనిపిస్తూ ఉంటుంది. ఓకే, డన్. చాలా డౌట్స్ కూడా ఉన్నాయి లక్ష్మణ్ గారు. బేసిక్గా ఏంటంటే జియో లక్ష్మణ్ ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఇంతకుముందు చాలా పేర్లతో కూడా మిమ్మల్ని పిలిచేవాళ్ళు. బట్ బిఫోర్ ఆ జియో లక్ష్మణ్ అనేది కొంతమందికి చిన్న క్లారిటీ ఉండింది. అంటే ఆ నేమ్ ఎట్లా వచ్చింది అనేది ఏమైనా రివీల్ చేస్తారా మా ఛానల్ ద్వారా? 79లో జియో లక్ష్మణ్ అనే పెన్ నేమ్ పెట్టుకోవడం జరిగింది. ఆ జియో అన్నది నేను చదివిన సబ్జెక్ట్ సంబంధించింది. ఓకే, జియాలజీ బేసికల్లీ ఆమె జియాలజిస్ట్. అచ్చా. నేను యూనివర్సిటీలో డాక్టరేట్ చేశాను హైడ్రోజియాలజీలో. జియాలజీ అంటే నాకు ఇష్టం, ప్రేమ కూడా. అయితే ఈ పెన్ నేమ్కి స్ఫూర్తి ఏంటంటే ఒక ఆయన అప్పుడు రైటర్ ఒక ఆయన ఉండేవారు, మెడికో శ్యామ్. ఆయన పెద్ద డాక్టర్, ఇప్పుడు అమెరికాలో సెటిల్ అయ్యారు. ఆయన పెన్ నేమ్ మెడికో శ్యామ్ అని పెట్టుకున్నారు. సో వై డోంట్ ఐ నేమ్డ్ యాజ్ జియో లక్ష్మణ్ అని పెట్టుకున్నా. ఎప్పుడు పెట్టుకున్నాను? ఇది 79 ఫస్ట్ కవిత రాసినప్పుడు. ఆ కవిత ఒక పత్రిక వాళ్ళు వేసుకున్నారు. దాన్ని ముఖచిత్రం ఏంటి తెలుసా? ఇంటింటి రామాయణ సినిమా జయసుధా చంద్రమోహన్ ముఖచిత్రంతో ఉన్న పత్రికలో నా కవిత పడింది. ఆ పత్రిక ఖరీదు ఎంతో తెలుసా మీకు? 40 పైసలు. అప్పుడు 40 పైస్ దాని కాస్ట్. 40 పైసా? 40 పైసలు. అంటే ఇప్పటి కరెన్సీలో ఎంత వాల్యూ అది? ఇప్పుడు చాలా వాల్యూ వచ్చి ఉండొచ్చు. 40 పైసలు 79, 80 అంటే 43 ఇయర్స్ బ్యాక్ అంటే మీకు ఇప్పుడు దీంట్లో ఒక 50 రూపాయలు ఉంటుంది. 50 రూపాయలు ఉంటుంది. ఓకే, అది అంటే ఆ పెన్ నేమ్ కనుక జియో అన్నది సబ్జెక్టు, లక్ష్మణ్ అన్నది గ్రాండ్ ఫాదర్స్ నేము. యాక్చువల్గా మై నేమ్ ఇస్ ఆనంద సాయి జగన్నాథ్. ఆనంద సాయి పేరు మీద ఈనాడు అంతర్యామిలో వ్యాసాలు రాస్తుంటాను. ఇప్పటివరకు ఒక 300 వ్యాసాలు రాశాను. ఈ అంతర్యామి వల్ల మంచి పేరు వచ్చింది. చాలామంది సెలబ్రిటీసు, స్కాలర్స్ వరల్డ్ వైడ్ కనెక్ట్ అయ్యాను నేను. అంతర్యామి అనేది అందరికీ గుర్తుంటుంది. పర్టికులర్గా ఇండస్ట్రీకి సంబంధించిన ఒక పర్సన్కి చాలా ఇష్టం, అదే బ్రహ్మానందం గారు. బ్రహ్మానందం గారిని ఇష్టపడిన వారు ఉండరు, ఆయన్ని ఫాలో అయిన వ్యక్తులు ఉండరు. ఇప్పటికీ ఆయన స్క్రీన్లో కనిపిస్తే అదే ఈలలు గోలలు ఉంటుంది. బట్ పర్సనల్గా కూడా ఆయనకి మీకు మంచి కనెక్షన్ ఉండింది, మాట్లాడుతూ ఉంటారు. అండ్ అంతర్యామి అనేది ఎక్కువ ఆయనకు కూడా బాగా నచ్చింది. మీతో షేర్ చేసిన మెమరీస్ కూడా ఉన్నాయి. ఎట్లా అనిపిస్తుంటుంది? అంతర్యామి బ్రహ్మానందం గారే కాకుండా ఎల్బి శ్రీరామ్ గారికి, తనికెళ్ళ భరణి గారికి, తర్వాత భాస్కర్ భట్ల గారికి, కేఎస్ రామారావు గారికి బాగా ఆయన మరి ప్రొడ్యూసర్, ఆయన నేను వర్క్ చేశాను కూడా. చంద్రవాడి శ్రీనివాసరావు గారికి, చాలామందికి అంతర్యామి అంటే చాలా ఇష్టం. అయితే అంతర్యామిలో వచ్చే కంటెంట్ ఉంది చూసారా, అది చాలా గొప్పగా మెయింటైన్ చేస్తున్నారు ఈనాడు వాళ్ళు. నేను గత 12 సంవత్సరాలు బట్టి రాస్తున్నాను. నాకు ముఖ్యంగా అంతర్యామి చదివి నన్ను ప్రశంసించిన వాళ్ళు ముఖ్యులు ఉన్నారు. ఒకరు గరికపాటి నరసింహరావు గారు నాకు ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి పిలిపించి, నేను రాసినవి కూడా ఆయన ఏం చేస్తారంటే, ఆయన టీవీలో మహాభారతం ఛానల్లో చెప్తారు, ఆనంద్ సాయి గారు రాసింది ఇది అని చెప్తారు. దట్ ఈజ్ హిజ్ గ్రేట్నెస్. నాది అక్కడ ఆయన చెప్పడం అనేది ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్ కదా. ఆయనతో కలిసి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ఆయన ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించడం, అంతర్యామి మీ చదివానని చెప్పడం, ఆయన ఫోన్ చేసి చెప్పడం, అది కూడా ఒక మంచి సిచ్యువేషన్లో. మా ఫాదరు చనిపోయారు, అప్పుడు ఆయన అస్థికలు తీసుకొని రాజమండ్రి గోదావరిలో కలుపుదామని తీసుకొని పోతుంటే తెల్లవారు 4:30కి నాకు ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ ఆన్సర్ చేయగానే, నేను గరికపాటి నరసింహరావునండి అన్నారు. నేను మామూలుగా ఎవరో అని అడిగాను, గరికపాటి నరసింహరావు అంటే. గరికపాటి నరసింహరావు నాకు ఎందుకు ఫోన్ చేస్తాను చేసి, నేను ఈనాడు అంతర్యామిలో చదివాను, చాలా అద్భుతంగా రాశారు, మీరు మంచి స్పిరిచువల్ పర్సన్ అని నేను అనుకుంటున్నాను, ఒకసారి మనం కలుద్దామని అన్నారు. ఆ తర్వాత కూడా కొన్ని చదివారు, జర్నీ అట్లా అయింది. ఇటీవల బ్రహ్మానందం గారికి కూడా నేను కొన్ని పంపించడం జరిగింది. చదివిన తర్వాత ఆయన రోజు ఫోన్ చేయడం, మాట్లాడడం, కొన్ని విషయాల మీద డిస్కస్ చేయడం అది జరిగింది. ఎల్బి శ్రీరామ్ గారు ఈ అంతర్యామి చదివి నాకు ఒకటి రాసి పెట్టు అన్నారు. కామక్రోధ లోభ మదమోహ ఆశ్చర్యాల మీద నేను 6 కూడా 6 క్యారెక్టర్స్గా వేస్తాను రాయి అని చెప్పారు. కానీ నేనే రాయలేకపోయాను, ఆయన విసిగించాను, ఇప్పటికీ రాయట్లేదు. ఆయనకి నా మీద కోపం. మొన్న కూడా ఫోన్లో మాట్లాడినప్పుడు కూడాను ఆయన ఏంటంటే, నువ్వు చెప్పావు కానీ రాయలేదు నాకు అని చెప్పి ఆయన ఇది పెట్టారు. కానీ కొన్ని అవుతాయి, కొన్ని అవ్వవు. మనకి ఏంటంటే ఇండస్ట్రీలో కానీ లేకపోతే ఇట్లాంటి విషయాల్లో అన్నీ కుదిరితేనే ఏదైనా అవుతుంది, లేకపోతే కాదు. ఒకటి అంతర్యామి యాజ్ ఏ హోల్ చాలామందికి అలరించింది. రామకృష్ణ మిషన్ వాళ్ళు నాకు ఫోన్ చేసి ధ్యానం గురించి అడిగారు. ఇంకా కొంతమంది సెలబ్రిటీస్ ఫోన్ చేసి, మీరు చాలా యూనిక్గా రాస్తారండి, మీరు రాసే విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది, మీరు రామాయణం, భాగవతం, భగవద్గీత అట్లాంటివి తీసుకొని మీరు వాటిలో ఎగ్జాంపుల్స్ తీసుకొని కాదు, మీ ఓన్గానే మీ మనసులో బాటమ్ ఆఫ్ ది హార్ట్ మీరు ఏ అనుభూతి చెందుతున్నారో అనుభూతిని మీరు రాస్తారు, అందుకే మాకు బాగా నచ్చుతుంది అంటారు.
ఈ మధ్య నాకు ఈనాడు వాళ్ళు ఒకటి ఏం చెప్పారంటే, నేను తగ్గించేశాను, మీరు పంపించాడంటే నేను పంపట్లా. వాళ్ళని ఇబ్బంది పెడుతుంటే వాళ్ళు అన్నారు, మరి మీరు ఆపేస్తే ఎట్లా సార్ అన్నారు. ఇంక రాయండి సార్, ఏదో రాయాలంటారు, ఇప్పటివరకు రాసింది చాలు, నాకు ఇది ఉందంటే, లేదే మీకు ఫ్యాన్స్ ఉన్నారు కదా, వాళ్ళకి ఏం సమాధానం చెప్తారని సెంట్రల్ ఎడిటోరియల్ బోర్డు హెడ్ అడిగారు ఆ మాట. అప్పుడు నేనేమన్నట్టు సరే రాస్తాను సార్ అన్నాను. ఇప్పుడు నెలకు ఒకటేదో పంపిస్తున్నాను. ఒకటండి, మనం రాసిన ఏమైనా కానీ అది అచ్చులో అక్కడ వచ్చినప్పుడు, ఆ చదివిన వాళ్ళ హృదయాలను అది కదిలించినప్పుడు, వాళ్ళకు ఒక అనుభూతి కలిగినప్పుడు, వాళ్ళ ఆనందం పడినప్పుడు, ఆ ఆనందం మనతో షేర్ చేసుకున్నప్పుడు మనకు కలిగే ఆనందం గొప్పగా ఉంటుంది. ఓకే లక్ష్మణ్ గారు, అసలు మీ ప్రాపర్ ఎక్కడ, అసలు మీరు బాన్ బాటమ్ స్టడీస్ అంతా ఎక్కడ జరిగింది? అదంతా మన మరో చరిత్రలో తీశారు బాలచంద్ర గారు, విశాఖపట్నం అండి. ఆ కొండలు, ఆ చెట్లు, ఆ సముద్రం, అక్కడే కవిత్వం పుట్టింది, అక్కడే వ్యాసాలు పుట్టాయి, అక్కడే ఆధ్యాత్మికత పుట్టింది, అక్కడే చదువుకున్నాం. ఆ చదువుకున్న దాని మీద మమకారం కూడా పోగొట్టుకోలేక నేను మా యూనివర్సిటీ బ్యాక్నే ఒక ఇండిపెండెంట్ హౌస్లో ఉన్నాను. మా పిల్లలు అక్కడే పుట్టారు. చాలా జర్నీ అంతా వైజాగ్లో జరిగింది. బట్ ఐఎమ్ బిలాంగ్స్ టు విజయనగరం డిస్ట్రిక్ట్. ఓకే, విజయనగరం కూడా కదండి. అంటే గురజాడ అప్పారావు గారు, ఘంటసాల గారు ఎక్కడైతే మ్యూజిక్ సుశీల్ గారు ఉన్నారో ఆ ప్లేస్లో నేను చదువుకున్నాను. రోజు గురజాడ అప్పారావు గారి విగ్రహం పక్క నుంచి వెళ్ళేవాడిని అనమాట. ఓకే, అంటే రైటర్ అంటే ప్రతి ఒక్కరికి చదువుకునేటప్పుడు ఏంటంటే మనలో ఒక టాలెంట్ ఏదో ఒక టైంలో మనం ఇలా అవ్వాలని ఉంటుంది కదా. మీలో ఈ రైటర్ అనేది ఎప్పుడు మీరు హుక్ పాయింట్ స్టార్ట్ అయింది అసలు రైటింగ్? యాక్చువల్గా నాకు 10th క్లాస్ చదివేటప్పుడే నేను ఒక చిన్న పుస్తకంలో కవితలు రాసుకునేవాడిని. మాకు రమణారెడ్డి గారని ఒక మ్యాథమెటిక్స్ లెక్చరర్ ఉండేవాడు. వాళ్ళ ఇంటికి ట్యూషన్కి వెళ్తే అక్కడ కూర్చుంటే ఈయన కవితలు రాస్తున్నాడంటే కవితల పుస్తకం ఆయనకి చూపిస్తే ఆ కవితలు ఆయన చదివి చాలా బాగున్నాయని చెప్పేవారు. చిన్నవి రాయటం, రాసి ఆనందం పడడం అంతకుముందు కూడా ఉండేవి. మనం క్లాస్ పుస్తకాలు చదివితే, ఇప్పుడు మా అమ్మ పోల్చేసేది, నేను క్లాస్ పుస్తకం చదివితే సీరియస్నెస్ తక్కువ ఉండేది. అదే నేను కథల పుస్తకం చదివానుకోండి, చందమామ, బొమ్మరిల్లు, అప్పుడు ఏమనిపిస్తుందంటే చాలా ఏకాగ్రత ఉంటాం. మా అమ్మ పోల్చేసేది, మంచం మీద పడుకొని, ఏయ్ నువ్వేం చదువుతున్నావు నాకు తెలుస్తుందని. అదే కథల పుస్తకం అనుకోండి చాలా ఏకాగ్రత ఉండే. మామూలు మన టెక్స్ట్ బుక్స్ అనుకోండి ఉండేవి. కానీ చిన్నప్పటి నుంచి ఉంది. ఇట్ వాజ్ ఏ హిడెన్ ప్యాషన్. అది ఒక రాయాలనే తపన. అది కూడా నేనేమంటానంటే రాయాలని ఒక బర్నింగ్ డిజైర్. అండ్ మీకు ఆ లోపల అది కుదిపేటప్పుడు మీరు రాస్తే వచ్చే రచన అద్భుతంగా ఉంటుంది అన్నమాట. రాయకుండా ఉండలేరండి. అది ఎట్లాంటిదంటే రాయాలని ప్రయత్నించి రాయడం కాదు, అసలు రాయకుండా ఉండలేని స్థితిలో రాయాలి, చదవకుండా ఉండలేని స్థితిలో చదవాలి. తర్వాత ఒక డైరెక్టర్ ఉంటాడు, సినిమా తీయాలి, వాడు తీయకపోతే చచ్చిపోతాడు, అంతే, తీయాలంతే. మనకేంటంటే చేయాలి. ఆర్ట్ అట్లాంటిదే నిజమైన ఆర్ట్. అంతే తప్ప ఏదో చేయాలని చేసే దాంట్లో ఏముండదు. అందులో హృదయం ఉండదు, ఆత్మ ఉండదు. మీ ఆత్మను ఆవిష్కరించాలంటే తప్పనిసరిగా మీకు అది మమేకమై ఉండాలి, మీరు పరవశం చెందాలి, మీరు అనుభూతి పొందాలి, మీరు దాంతో కలిసిపోయి ఉండాలి, మీరు విడిగా ఉండకూడదు. ఒక గులాబీని మీరు కరెక్ట్గా డిపిక్ట్ చేయాలంటే ఆ గులాబీగా మీరు మారిపోవాలి. దాన్ని ఆధ్యాత్మికతలో త్రిపుటి అంటారు, 3 అంటారు, దృశ్యము, ద్రష్ట, దృక్కు అని. మనం ఎవరిని చూస్తున్నాం, అది చూచుట అనేది నేను. ఈ 3టికి మధ్యలో డిస్టెన్స్ ఎప్పుడైతే క్లోజ్ అయిపోయిందో అప్పుడు మీరు ఒక అద్భుతమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తారు. లేకపోతే ఎప్పటికీ మీకు దూరంగానే ఉంటుంది. మీరు డైరెక్టర్ దూరంగా ఉండి ఆయన తీసిన దూరంగా ఉంటే డైరెక్టర్ అందులోకి ఎలా వస్తాడు? రాలేడు. ఓకే, సో ఇప్పటివరకు చాలా కవితలు రాశారు కదా లక్ష్మణ్ గారు. బట్ వెరీ స్టార్టింగ్ టైంలో మన కవిత మనం ఎవరో తెలియని వాళ్ళు విని చదివి ఇది చాలా బాగుంది అని చాలా కాంప్లిమెంట్స్ వచ్చిన కవితలు కొన్ని ఉంటాయి, ఎప్పటికీ మనకి ఫర్ ఎవర్ మెమరీ లెక్క ఉంటుంది. అట్లా మీ అంతటి లైఫ్లో ఒక కవిత గురించి చెప్పాలంటే ఏంటి, ఏ కవిత చెప్తారా, షేర్ చేస్తారా? చాలా కవితలు రాశాను. ఒక చిన్న విషయం మీకు చెప్తాను. నేను ఒకప్పుడు హైదరాబాద్లో ఉండేవాడిని, ఇట్లాగే ఇక్కడ దగ్గరలోనే ఉండేవాడిని, పక్కనే నారాయణగూడ, చిక్కడపల్లి ఆ ప్రాంతంలో ఉండేవాళ్ళం. మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు. తను ఏం చేశాడంటే తన కవితలు అని చెప్పుకొని ఒక అమ్మాయిని ప్రేమించాడు ఆ కవితలు చెప్పి.
నాకు వచ్చి చెప్పేవాడు, గురువు నీ కవిత నేను వాడుకుంటున్నానని చెప్పి. ఫోన్లో చెప్పాడు. సరే వాడుకో అన్నాను. కొంతమంది నా కవితలు వాడి అప్రిషియేషన్ కూడా తీసుకునేవాళ్ళు. నేనేమనుకునేవాడిని, కవిత్వమైనా సాహిత్యమైనా ఇంకొకరు ఇచ్చి మంది కాపీ చేసేస్తున్నారన్న ఫీలింగ్ నాకు ఎప్పుడు ఉండేది కాదు. అది దైవదత్తం, అది ఇంటర్నల్గా మన మనసుకు సంబంధించింది. ఎవరు కావాలంటే అది చేసుకోవచ్చు అనమాట. అట్లా అయితే నేను రాసిన పోయిటరీలో నాకు సరియలిస్టిక్ పోయిటరీ అంటే ఇష్టం. అంటే దీన్నే సినిమాల్లోకి వస్తే నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అంటారు. లీనియర్ కాదు, స్ట్రైట్గా చెప్పేయడం, అమ్మ నాన్న చిన్నప్పుడు బాల్యం, వాడు పెరగడం, వాడు ఇదవటం, అదంతా లీనియర్. నాన్ లీనియర్ అంటే ఒక సీన్ ఫట్ మన వేయడం, తర్వాత ఇంకొక సీన్ వేయడం, ఈ చివరికి వచ్చేటప్పటికి అలా వ్యూవర్కే మొత్తం మీద ఇదా చెప్తున్నాడని అర్థం అవుతుంది అనమాట. దీనికి హాలీవుడ్లో పెద్ద డైరెక్టర్ ఉన్నాడు, క్రిస్టఫర్ నోలన్ అని. నాకు ఆయన పిక్చర్స్ చాలా ఇష్టం అనమాట. చాలా అద్భుతంగా తీస్తాడు. అది మన వాళ్ళకి చాలా తక్కువ ఆయన్ని అండర్స్టాండ్ చేసుకునే వాళ్ళు. అటువంటి పిక్చర్స్కి వెళ్ళి చూద్దామని, దాంట్లో ఉన్న విషయాలు తెలుసుకుందామని. ఇప్పుడు ఈ మధ్య మంగళవారం అనే ఒక పిక్చర్ వచ్చింది. ఆ పిక్చర్ మీకు ఏంటంటే బుక్ లాంటిది, దాంట్లో చాలా విషయాలు నేర్చుకోవచ్చు. అజయ్ భూపతి మేబీ ఆ టెక్నీషియన్స్ అవి నాకు తెలియదు, బట్ నేను ఆ పిక్చర్ మాత్రం అందులో ఎన్ని ఉందంటే ప్రతి సీన్లో కూడా మీకు చాలా నేర్చుకోవచ్చు అనమాట. మనం నేర్చుకునేటట్టుగా ఉండాలి అంటే మనం కూడా నేర్పేటట్టుగా ఉండాలి, మనం కూడా నేర్చుకుంటూ ఉండాలి. ఈ లెర్నింగ్ ఇది కంటిన్యూస్ అన్బ్రోకెన్ స్పాంటేనియస్ ప్రాసెస్ అనమాట. కవిత చెప్పాలి ఇప్పుడు మీరు నాకు. ఆ కవిత ఏంటి మీ ఫ్రెండ్ వేరే వాళ్ళకి చెప్పారు? కవిత్వం అయిపోయిందమ్మా. అక్కడి నుంచి ఆధ్యాత్మిక వచ్చి నవల్లో రాసి, సీన్స్ రాసి, ఇప్పుడు సీన్ వెంటనే నన్ను టచ్ చేస్తే మీకు ఒక కథ చెప్తాను నేను. సీన్స్, సినిమా కథలు చెప్తాను. ఏదైనా మన మాటలే కథలుగా ఉంటాయి. అసలు కథల్లోనే మనం బతుకుతున్నాం. వీఆర్ లివింగ్ ఇన్ ద స్టోరీస్. ఒక స్టోరీ చెప్పుకోండి. ఇప్పుడు ఇదంతా ఇట్స్ ఆల్ నథింగ్ బట్ ఎ స్టోరీ. ఆ స్టోరీ మీ కళ్ళకు కట్టినట్టు చెప్పాలి అంతే. అట్లా ప్రతి ఇంచు టు ఇంచు పాయింట్. మా కిరణ్ ఉన్నాడు ఇప్పుడు ఈ ఛానల్లో హెడ్. తను కథ చెప్పినప్పుడు నాకు చాలా ముచ్చటేస్తుంది. కథ చెప్తూ ఉంటే తీసిపోతూ ఉంటాడు. అది శశాంక్ రెడెంప్షన్ అని ఒక పిక్చర్ ఉంది. ఆ పిక్చర్ చూస్తే ఒక పెద్ద గుహలోంచి వెళ్తే ఒక దీంట్లో ఒక టన్నల్లోంచి పోతూ ఉంటాం అనమాట. ఆ సీన్స్ నాకు చాలా నచ్చుతాయి. ఈయన కథ విన్న కొంతమంది డైరెక్టర్స్, డైరెక్టర్స్ కానీ కథలు చెప్తే నాకు చాలా ఇష్టం. నేను వెళ్ళి వింటాను. నేను కథ అంత బాగా చెప్పలేను, వాళ్ళు బాగా చెప్తారు. అదే కథ చాలా బాగా చెప్తారు. ఆ నరేషన్ అనేది నాకు బాగా నచ్చుతుంది. అట్లా నెరేట్ చేస్తూ మీరు కథలోకి వెళ్ళిపోవాలన్నమాట. ఆ కథ వింటూ ఉన్న కొద్ది అక్కడ ఆ వినేవాడు, ఆ చెప్పేవాడు ఇద్దరు ఉండరు, కథ మాత్రమే ఉంటుంది అన్నమాట. సరే, మొత్తానికి మీరు నాకు కవితది చెప్పరా? ఏదైనా ఒక కవిత చెప్పండి. కవిత అంటే ఏదో 3-4 లైన్లు గుర్తుంటుంది. ఎప్పుడు 2 లైన్లు చెప్పండి, పర్లేదు. 40 సంవత్సరాలు పర్లేదు, చెప్పండి. ఈ గీతిక నా హృదయాంతరాంతరాల్లో ప్రభవించిన జ్వలీయ సుప్తహాసిక. ఈ గీతిక నా ఆనంద డోలికల్లో పల్లవించిన ఊహా ప్రహేళిక, సంథింగ్ లైక్ దట్. అది ఎప్పుడు 43 years బ్యాక్. అంటే స్టార్టింగ్లో పోయిటరీ రాసేటప్పుడు ఇలాగే ఉంటుంది. పెద్ద పెద్ద కాంప్లెక్స్ సెంటెన్సెస్ పెట్టేసి రాస్తాం. ఇప్పుడైతే చిన్నవి శ్రీశ్రీ గారి లాగా రాయాలి. జగద్గురువులు, చక్రవర్తులు, సత్కవీసులు, సైన్యనాథులు, పసిడి రెక్కల విసిరికాలం, పారిపోయిన జాడలేవి, ఏవి తల్లి నేను కురిసిన హిమసమూహములు అంటాడు. వేర్ ద స్నోస్ ఆఫ్ ద ఎస్ట్రియర్ అంటాడు. ఒక ఫ్రెంచ్ పోయమని తెలుగులోకి చెప్తాడు ఆయన. నా కవిత్వం కంటే వాళ్ళ కవిత్వం నేను ఇష్టపడతాను. అందుకే నా కవిత్వం నేను అంతగా చెప్పలేను అనమాట. మొత్తానికి ఎవరి గీతిక? దేవరకొండ బాలగంగాధర్ తిలక్. అప్పుడు చాలామంది గీతికలు ఉండేవారు. ఒక్కొక్క స్టేషన్లో ఎక్కి ఒక్కొక్క స్టేషన్లో దిగిపోయేవారు. అంతేనా? అంటే రాజ్ కపూర్ లైఫ్ అనమాట. అవునా? అయితే చాలా లవ్ స్టోరీస్ ఉండాలి. అయితే ఉంటేనే లైవ్లో ఉంటుంది, లేదా గ్రేవ్ యార్డ్లో ఉంటాము. వాంటెడ్గా ఉండాలంటే మీరు చూడండి, లైవ్లో ఉంటే లైవ్ ప్రోగ్రామ్స్ ఎలా ఉంటాయి, ఎంత లైవ్ ఉంటుంది. న్యాచురల్గా మీకు లైవ్ లేకపోతే ఏమవుతుంది, ఎడిటింగ్, డబ్బింగ్, లోపల తీసుకెళ్ళి ఆయన తీసుకొచ్చి అన్ని తయారు చేసి పెడతారు. ఇప్పుడు మనం లైవ్లో ఉంటే ఇలా ఉన్నామమ్మా, లైవ్లో లేకపోతే గ్రేవ్ యార్డ్లో ఉంటాము. అన్వాంటెడ్ అనమాట. మన గురించి ఎవరు పట్టించుకుంటాడు? ఇప్పుడు మీరు గ్రేవ్ యార్డ్లో గురించి ఏమన్నా మాట్లాడతారా? మన గురించి ఎందుకు మాట్లాడుతున్నా? మన లైవ్లో ఉన్నాం కాబట్టి. ఆల్మోస్ట్ చాలా సంవత్సరాలు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, ఎంతోమందిని చూస్తున్నారు కదా. ఇప్పుడు చాలా మారిపోయాయి. అంటే మానవ సంబంధాలు కావచ్చు, లవ్ కావచ్చు, అఫెక్షన్ కావచ్చు, రిలేషన్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి బ్రేక్ అవుతూ వస్తుంది, రైట్? మీరు అప్పుడు కూడా చూస్తుంటారు. ఇదే లవ్ అంటే ఒకప్పుడు ప్రేమించడం అంటే భయపడుతూ ఉండేవాళ్ళు. ప్రపోజల్కి ఒక 1 year పట్టేది. అంటే ఒకళ్ళు చూసుకోవడానికే చాలా టైం పట్టేది, మనుషులు ఒకరు ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి. ఈవెన్ ఇప్పుడు సోషల్ మీడియా అయిన తర్వాత ఒక పెళ్లి చూపులు అనేది ఎలా అయిపోయిందంటే ఒక ఫ్రెండ్ కలుస్తున్న ఫీలింగ్లో వచ్చేసారు. లవ్ కావచ్చు, మ్యారేజ్ కావచ్చు. అప్పుడు ఉన్న ప్యూరిటీ ఇప్పుడు ఆల్మోస్ట్
చాలా వరకు లేదనితే ఒప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పటి మ్యారేజెస్ ఇప్పటి వరకు డివోర్స్ అనే పదాన్ని వాడట్లేదు. ఇప్పుడు మ్యారేజెస్ చేసుకుంటే ఒక వెడ్డింగ్ కార్డ్ ఇస్తుంటే పెళ్ళికి వెళ్ళాలరా వీళ్ళ పెళ్ళి అంటే, వీళ్ళిద్దరు కపుల్స్ అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనే పదాన్ని తీసుకొచ్చారు. రైట్ నో చూస్తున్నాం చాలా వరకు కూడా. ఈ వ్యత్యాసాలు ఎందుకు వస్తున్నాయి అంటారు? మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ కావచ్చు, మీరు చూసినటువంటి కపుల్స్ని కావచ్చు, ఏం చెప్తారు? కాలం, టైం చేంజెస్ ఎవ్రీథింగ్. మీకు మన 4 యుగాల్లో కృతయుగంలో ఒకలాగా ఉండే, తర్వాత త్రేతాయుగం, తర్వాత ద్వాపరయుగం, కలియుగంలో ఇది 3వ పాదం. సో టైం చేంజెస్ ఎవ్రీథింగ్. పదాల అర్థాలు మారిపోతున్నాయి. ఒకప్పుడు ప్రేమ అర్థం వేరు, ఇప్పుడు ప్రేమ అర్థం వేరు. ఒకప్పుడు లస్ట్ అర్థం వేరు, ఇప్పుడు లస్ట్ అర్థం వేరు. ఒకప్పుడు ఫ్యామిలీ అర్థం వేరు, ఇప్పుడు ఫ్యామిలీ అర్థం వేరు. అర్థాలు చేంజ్, పదాలు వాడేస్తున్నారు. డే టు డే ట్రాన్సాక్షన్స్లో పిల్లలు కూడా అరే వాళ్ళు ఎట్లాంటి లాంగ్వేజ్ వాడుతున్నారంటే, మాండలికం వేరమ్మా, యాక్సెంట్ వేరు, కొలిక్యువల్ వేరు, అంటే వ్యావహారికం వేరు, గ్రామ్యం వేరు, సంస్కృతం వేరు. కానీ మాట్లాడే పదాల తాలూకా ఆ భావాలు మార్చేస్తున్నారు. ఒక్క దగ్గర మనం మాట్లాడినప్పుడు ఒక పదం వేయకూడని పదం వేసేస్తున్నారు. అరే మెంటలా అనే వర్డ్ వాడతారండి. ఇట్స్ హారిబుల్. మెంటల్ అంటే తెలుసా మీకు? మెంటల్ కండిషన్ తెలుసా? మానసికంగా ఎన్ని ఇప్పుడు బైపోలార్ డిసీజ్ ఉన్నాయి, స్క్రిజోఫానియా ఉంది, ఇంకోటి ఉంది. అది వస్తే ఆ స్థితిలో వాడిని మెంటల్ అంటారు. నాకు కొంచెం మెంటల్ రా అని ఒక సినిమాలో కూడా అంటారు. అంటే మెంటల్ అనే వర్డ్ ఎట్లా వాడుతున్నారండి? అసలు దే ఆర్ నాట్ సపోజ్ టు యూజ్ దట్ వర్డ్. మెంటల్ కండిషన్లో నీ లైఫే మొత్తం పాడైపోతుంది. నీ మనసు చెడిపోతే నువ్వు మెంటల్ స్థితికి వస్తావు. అరే వీడు మామూలుగా ఉండి నేను మెంటల్ అంటే, మెంటల్తో ఉన్నవాడు ఎట్లా మామూలుగా ఉంటాడు? మామూలుగా ఉన్నవాడు వేరు, మెంటల్ వేరు. సైకిక్ పర్సనాలిటీ ఈజ్ డిఫరెంట్. సైకిక్ అలా ఉండడు కదా. అంటే పదాల భావాలు మార్చేస్తున్నారు, రకరకాలుగా వాడేస్తున్నారు. అలా వాడడం వల్ల వాటిలో ఉండే సున్నితత్వం కానీ, వాటిలో ఉండే ఒక మృదుత్వం కానీ, వాటిలో ఉండే ఒక హృదయానుభవం కానీ లేకుండా పోతున్నాయి. కొన్ని వర్డ్స్ వాడకుండా వర్డ్స్ వాడేస్తున్నారు. బూతులు సరే బూతులు ఇప్పుడు అందరికీ ఊత పదాలు అయిపోయాయి. ఆ బూతు లేకుండా వాడు సెంటెన్స్ స్టార్ట్ చేయలేడు, కంప్లీట్ చేయలేడు. అటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ చాలా నేర్పాలి. చాలా పదాలని మళ్ళీ మనం వెనక్కి వెళ్ళి తెచ్చుకోవాలి. తెలుగుని రక్షించుకోవాలి, గొప్ప వాళ్ళని రక్షించుకోవాలి, పెద్దవాళ్ళని రక్షించుకోవాలి, ఆ భావాలని రక్షించుకోవాలి. చాలా రక్షించాల్సింది ఉందమ్మా, చాలా రక్షించాలి మనం. సరే, పదాల గురించి చెప్తున్నారు, కలియుగంలో మేము బతికేస్తున్నాం అని చెప్తున్నారు, మేము కూడా ఒప్పుకుంటాం దాన్ని. కానీ లవ్ గురించి చెప్పాలి మీరు. వాట్ అబౌట్ లవ్? ప్రేమ గురించి అంటే ప్రేమ ఎప్పుడు కూడా ఫర్ ఎవర్. లవ్ ఈజ్ ఫర్ ఎవర్. లవ్కి ఇప్పుడు అది నిత్యనూతనం. అది భగవంతుడు, లవ్, పిల్లలు, స్త్రీలు వాళ్ళు నిత్యనూతనం. ఎప్పుడు కూడా వాళ్ళని అండర్స్టాండ్ చేసుకొని ట్రై చేయకూడదు. నేను ఐ వాంటెడ్ టు అండర్స్టాండ్ ద గాడ్. దేవుడిని నేను అర్థం చేసుకుంటాను అనుకోకూడదు. నేను స్త్రీని అర్థం చేసుకుంటాను అనుకోకూడదు. పిల్లల్ని నేను అర్థం చేసుకుంటాను అనుకోకూడదు. అర్థం చేసుకొని నేను లాజికల్ మైండ్తో నేను వెళ్తాను అనుకోకూడదు. ఇఫ్ యు గో విత్ లవ్ దే విల్ కమ్ టుగెదర్. మీరు ప్రేమతో వెళ్తే దేవుడు అర్థమవుతాడు, స్త్రీలు అర్థమవుతారు, పిల్లలు అర్థమవుతారు. కొంతమందికి ప్రేమతో వెళ్తేనే మీ దగ్గరకు వస్తారు, మీ వాళ్ళని అర్థం చేసుకునే పరిస్థితి వస్తుంది, అవగాహన చేసుకునే పరిస్థితి వస్తుంది, అనుభూతి చెందే పరిస్థితి వస్తుంది. లేదు నేను ట్రై చేస్తాను, నేను పుస్తకాలు చదువుతాను, పుస్తకాలన్నీ దగ్గర పెట్టుకొని ఐ వాంటెడ్ టు అండర్స్టాండ్ లేడీ అంటే యూ నెవర్ అండర్స్టాండ్ లేడీ. ఏ సింగిల్ ఫ్రాగ్మెంట్ ఆఫ్ ద లేడీ, దట్ ఫెమినిజం తెలియదు మీకు. గాడ్ డివినిటీ గురించి కూడా తెలియదు. ఈవెన్ కిడ్స్ ఆల్సో, పిల్లలను కూడా ప్రేమతో తప్ప మీరు లాలించలేరు. యూ కెన్ బై ఎ డాగ్ బట్ యూ కెనాట్ వ్యాగ్ ద టైల్ ఆఫ్ ద డాగ్ వితౌట్ లవ్. ఇఫ్ యూ షో ద లవ్ షీ విల్ వ్యాగ్ ది టైల్. అంటే తోక అది ఊపేటట్టుగా చేయాలంటే మీ దగ్గర ఏముండాలి? ప్రేమ ఉండాలి. ప్రేమ లేకపోతే పువ్వులను కానీ, స్త్రీలను కానీ, దేవుడిని కానీ ఎవరిని మన దగ్గర తీసుకోవడం. అయితే మీరు ప్రేమ గురించి అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. ప్రేమని అనుభవించి దాంట్లో బర్న్ అయిపోయి ప్రేమ నేను ప్రేమిస్తున్నాను, ప్రేమ నాకు కావాలన్న వాడికి అవతల స్త్రీ కాదండి, అవతల ఎవరు వ్యక్తి అన్నది కాదు, వాడి ప్రేమలో పడిపోయాడు. ఇక ప్రేమలో పడిపోయాడు వాడు మరి లేవలేడు అంటారు. దేవుడిపల్లి కృష్ణశాస్త్రికి అనేవారు, ఆయన ఒక స్త్రీ ప్రేమలో పడిపోయాడు, ఇక ఎప్పట్లో లేవలేడు. ముడుచుకున్న దాన్ని, మూలనున్న దాన్ని, చిన్ని కన్నులు ఉన్నదాన్ని ఆమె ప్రేమలో పడ్డానికి మరి బయటికి రాడని అనేవారు అప్పుడు. అట్లా ఏంటంటే ఒకసారి ప్రేమ ఎవరి ద్వారా పుడుతుందో, ఏ స్త్రీతో మనం ఉంటామో తెలియదు, కానీ ఆ స్త్రీ కారణం అవుతుంది. కానీ ఆ స్త్రీకే తెలియదు వీడు అంత ప్రేమిస్తున్నాడని, లేకపోతే ఆమెకే తెలియదు తను ఆ అబ్బాయిని అంత ప్రేమిస్తుందని అని. కానీ ఆమె బట్టలు కానీ, ఆమె వస్తువులు కానీ, చివరికి చిన్న చిన్న జ్ఞాపకాలు కానీ వాటితో వాళ్ళు బతికేస్తారు. దే కెన్ లివ్
ఎంతకాలమైన బతుకుతారన్నమాట. కానీ ఇప్పట్లో ఆ జ్ఞాపకాలతో బ్రతికే వాళ్ళు ఎవరు లేరు సార్. ఇప్పుడు జ్ఞాపకాలు దాటేశారు. వీళ్ళకి ట్రైన్ యాక్సిడెంట్లు కావాలి, భూకంపాలు కావాలి, సునామీలు కావాలి. ఏం ప్రేమ ఉంది? ఇన్స్టెంట్ కావాలండి, ఏదైనా ఇన్స్టెంట్ కావాలి. అదే నూడిల్స్, ఇప్పుడు చైనీస్ ఫుడ్ లాగా జంక్ ఫుడ్స్ కావాలి. ఓకే, దట్ ఈస్ ద సిచ్యువేషన్. సో ఇట్లాంటప్పుడు లవ్ స్ప్రింగ్ లాగా, ఒక ఫౌంటైన్ హెడ్ లాగా, లోపల నుంచి ఒక జెన్సిస్ లాగా ఎలా వస్తుంది? ప్రేమ మీద ఆధారపడి ఎన్ని సినిమాలు తీశారు. అసలు ప్రేమ మీకు రాబోయే కాలంలో కూడా ప్రేమ మీదే ఎన్ని సినిమాలైనా తీయచ్చు, బ్లాక్ బస్టర్స్ ఇవ్వచ్చు. కానీ లవ్ మీద రావట్లేదు, లస్ట్ మీద సినిమాలు వస్తున్నాయి. అన్న లవ్ అనుకోని లస్ట్ మీద తీస్తున్నారు. వాళ్ళు లవ్ అర్థం అవ్వాలి కదా. ఇప్పుడు లవ్ అర్థమైతే లవ్ మీద తీయలేడు. నేను ఇప్పుడు నేను మంచి మంచి పుస్తకాలు, అన్ని ఎక్కువ పుస్తకాలు చదివాను అనుకోండి, నేను రాయలేను. ఎందుకంటే నా తాలూకు తెలివి తక్కువతాను, నా చేతకంతాను అర్థమైపోద్ది. నేను రాయలేను రా బాబు, ఆల్రెడీ రాసేసున్నారు అందరూ. అమ్మో ఇంత పెద్ద లిటరేచర్ ఉందా, నేనేం రాస్తాను? మీరు ఒక్కసారి వెనక్కి వెళ్ళి వరల్డ్ టాప్లో ఉన్న 10 మంది డైరెక్టర్లు సినిమాలు చూడండి, మీ కెమెరా మూలపడేస్తారు. నేను ఇంక సినిమా తీయనని చెప్పినట్టు అట్లాంటి వాళ్ళు ఉన్నారు హిస్టరీలో. మనకు తెలియకపోతే ఇగ్నోరెన్స్ ఈజ్ ద బ్లిస్ అండి. అజ్ఞానానికి మించిన వరం ఇంకొకటి లేదు. నా కొడుకులు ఎవరికి ఏం తెలియదు, నాకే అంత తెలుసు అనుకుంటే తీసి పడేస్తావు. సినిమా తీస్తావు, కథ రాస్తావు, కవిత రాస్తావు, ప్రేమిస్తావు, అన్నీ చేస్తావు. తెలియదు అన్నప్పుడే, తెలుసు అన్నప్పుడు ఏం చేయము, నోరు సర్వేంద్రియాలు మూసుకొని కూర్చుంటాం మనం. అయితే లక్ష్మణ్ గారు ఇంత బాగా మాట్లాడుతున్నారు కాబట్టి ధైర్యం చేసి ఒక క్వశ్చన్ అడుగుతా. బేసిక్గా ఏంటంటే స్పిరిచువల్ పర్సనాలిటీస్కి ఒక పర్సన్ మాట్లాడే విధానం బట్టి వాళ్ళ ఐడియాలజీ ఒక చిన్న సజెషన్ వరకు చెప్పగలం, ఐడెంటిఫై చేయగలం. బేసికల్గా ఇండస్ట్రీలో ఏంటంటే చాలామంది పీపుల్ కొంత రికగ్నైజ్ ఉంటుంది, కానీ పర్టికులర్గా ఒక పర్సన్కి స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆయనే ఆర్జీవి గారు. ఈ జీవి ఎవరికి అర్థం కాదురా అని తిడతారు, ఆ పరాన్న జీవి అని తిడతారు, కానీ ఆయన ఫాలో అవుతారు. ఆయన మాటల్ని ఎంతోమంది ఫాలో అవుతుంటారు, కానీ తిడుతుంటారు, ఆయన ఫాలో అవుతుంటారు. ఒక సినిమా తీయాలంటే, ఆ సినిమా బయటికి రావాలంటే ప్రొడ్యూసర్స్ డబ్బులు పెట్టి ఎన్నో కష్టాలు పడి మార్కెటింగ్ చేస్తే కానీ అది సోషల్ మీడియా ప్రమోట్ కాదు. ఒక చిన్న పోస్ట్ పెడితే సోషల్ మీడియా షేక్ అయిపోయేలా ఉంటుంది ఆర్జీవి కంటెంట్. ఆయన మాటలు కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఆయన ఏంటంటే ముఖం మీద చెప్పే మెంటాలిటీ చాలామందికి నచ్చదు. కొంతమంది తిడతారు, కొంతమంది పొగుడుతారు. ఆయన ఎలా అంటే ఆ పర్సన్ని మనం ఎలా డిఫైన్ చేయగలం అసలు? బేసిక్గా అసలు ఏది డిఫైన్ చేయలేనప్పుడు అక్కడ మీకు ఆర్జీవి వస్తాడు. అంతేనా? ఐ లైక్ హిమ్ బికాస్ ఈ సమ్ పీపుల్ వాళ్ళు ఏమనుకుంటే ఈయన క్రేజీ అనుకుంటారు. సమ్ పీపుల్ ఈయన బాగానే ఉన్నాడు, ఏదో తీస్తున్నాడు అనుకుంటారు. కానీ ఆయన ఎవరికి అందరూ ఎవరికి దొరకడు. పెద్ద ఈస్ ఎ గుడ్ ఎస్కేపిస్ట్. అంటే ఎస్కేపిజం అని కాదు, ఐ లైక్ హిమ్, ఐ లవ్ హిమ్. ఇక్కడ మీకు తెలుగు ఇండస్ట్రీలో ఎవరైనా కొంచెం దూరం వెళ్ళి మంచిగా సినిమాలు ఏమైనా తీశారు అంటే ఒక ఆర్జీవే. నాకు ఆర్జీవి వల్ల కిరణ్ కనెక్ట్ అయ్యాడు. నేను ఆర్జీవికి చాలా చాలా హార్డ్ కోర్ ఫ్యాన్ అనమాట. నాకు కరెక్టే సార్, మేము అందరం ఫ్యాన్సే. కానీ ఆయన ఏంటి సార్, ఆయన ఫ్యాన్స్ అవ్వడానికి కారణం ఏంటి? ఆ శివ ఎప్పుడు అసలు కొత్త కాన్సెప్ట్ కానీ క్షణక్షణం ఆయన సినిమాలు, ఆయన మార్క్ ఇప్పుడు ఎక్కడా లేదు సార్. బేసిక్గా చెప్పాలంటే యాజ్ ఎ పర్సన్ ఎవ్రీబడి లైక్స్ హిమ్, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇంకొకటి ఏంటంటే ఉన్నది ఉన్నట్టు ముఖం మీద చెప్తాడు. అది చాలామంది మనం చెప్పలేము కొన్ని విషయాలు. ఆయన ఓపెన్గా చెప్తాడు. సినిమా చేసి ప్రమోషన్లో కూర్చుంటా ఎందుకు చేస్తున్నారు ఈ సినిమా, ఏం తీశారంటే నాకు నచ్చి తీసా, నీకు నచ్చితే చూడు లేదంటే లేదంటాడు. సినిమా చూడమని చెప్పడానికే మనం సినిమాలు చేస్తాం, నువ్వు చూస్తే చూడు నేను తీస్తానంటాడు ఆయన. అంత ఓపెన్గా చెప్తాడు. కానీ అదంతా తీసుకోగలుగుతున్నాం. కానీ ఇప్పుడు ఆయన చేసే కంటెంట్లు, ఆయన పోస్టులు పెడుతుంటే ఏంటంటే ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ రోజు రోజుకి తగ్గిపోయి సినిమాలు. రీసెంట్గా ఒక సినిమా ఈవెంట్లో రాజమౌళి గారు, నాకు ఫేవరెట్ డైరెక్టర్స్లో ఎవరు అంటే వర్మ గారి గురించి చెప్పారు. అంత పెద్ద స్టేజ్లో ఆస్కార్ వచ్చిన తర్వాత రాజమౌళి గారు ఇంకొక డైరెక్టర్ నాకు ఫేవరెట్ అని చెప్పాల్సిన అవసరం లేదు, బేసిక్గా మామూలుగా మాట్లాడుకుంటే. అలాంటిది కంపారిజన్ చేసి మరి నేను ఐ లైక్ హిమ్ అని చెప్పారు ఎంతోమంది ఆడియన్స్ చూస్తున్నప్పుడు. సో ఆయన మార్క్ తగ్గిపోతుందని ఆయన ఫ్యాన్స్ కొంత మిదవుతూ ఉన్నారు. ఏం చెప్తారు మరి? మీరు కూడా ఒక ఫ్యాన్ కదా, ఆర్జీవి నుంచి సినిమాలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నేను ఒకటే చెప్తాను, ఆయన గురించి ఎంత చెప్పినా ఇంకా మిగిలిపోతూ ఉంటాడు ఆయన. మీరు ఎంత చెప్పినా ఇంకొక మిగిలిపోతూ ఉంటాడు. దట్ ఈస్ హిజ్ క్యారెక్టర్ అండ్ పర్సనాలిటీ. ఆయన బయట సూపర్ఫిషియల్గా చేసి ఇది ఏవైతే మీడియాలో వస్తున్నాయో అవేవి ఆర్జీవి కాదు. ఆర్జీవి ఈజ్ డిఫరెంట్. మీరు అదే పిక్చర్ వచ్చింది సార్, ఏమంటారు, శంకర్ తీసిన మూవీ ఉంది కదా, అపరిచితుడు. అట్లాగా మిగిలిపోయే ఆర్జీవికే తెలుసు, మిగతా వాళ్ళకి తెలియదు. కన్సీల్డ్ ఆర్జీవి ఇస్ దేర్. ఆయన ఉంటాడు, ఆయన ఉంటాడు. ఆయన తెలుసుకుని ఆయన ఎట్లాంటి వాడిని, సముద్రం పక్కన ఒక ఖాళీ సీసా పడి ఉంటుంది. మీరు ఆ సీసా చూస్తే సీసా అనుకుంటారు, అది చెవి దగ్గర పెట్టుకుంటే లోపల బోర్డు అంత హోరు వినిపిస్తూ ఉంటుంది. సో ఆయన బాగా క్లోజ్గా వెళ్ళారు. వాళ్ళ అమ్మ చెప్పారు ఒకసారి, ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, మదరు
వాళ్ళ సిస్టర్ కూడా చెప్పారు. రాము చాలా మంచోడు అసలు బయట కనిపించేది ఏది కాదు. అదంతా ఏమండి ఒకటి చెప్పన, జీవితంలో మనం ఏం చేయాలంటే జీవితంలో నటించాలి, కెమెరా ముందర జీవించాలి. మనం రివర్స్ చేస్తున్నాం. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన చేస్తుంది అది కరెక్ట్గా చేస్తున్నాడు. ఆయన కెమెరా ముందు జీవిస్తున్నాడా? కెమెరా ముందు జీవించాలి. ఆయన కెమెరా ముందు ఆయన యాక్ట్ చేస్తాడు, ఆయన యాక్ట్ చేస్తాడు. జీవితంలో మనం ఏం చేయాలంటే జీవించకూడదు, నటించాలి. అప్పుడు మీ రిలేషన్స్ అన్ని కరెక్ట్గా ఉంటాయి. యూ కెన్ టేక్ ఏ రోల్ మోడల్ యాజ్ కృష్ణ కాన్షియస్నెస్. కృష్ణ ఏం చేశాడు? ఎవ్రీ సీన్, ఎవ్రీ స్టేజ్ ఆయన యాక్టెడ్. రోల్ ప్లే అండి, జీవితం అంతా రోల్ ప్లే. ఇప్పుడు మీరు ఇక్కడ ఈ రోల్ వేస్తారు, నేను ఇక్కడ ఈ రోల్ వేస్తాను. నా వైఫ్ దగ్గర హస్బెండ్, నా సన్ దగ్గర ఫాదరు, మా అల్లుడి దగ్గర మా మామ. యూ హ్యావ్ మెనీ రోల్స్. అసలు మీరు కాదు కదా, నేనులో రంగు వేస్తే అది ఏ రంగు వేస్తే ఆ రంగులో వెళ్ళిపోద్ది. అట్లాగే ఇది కూడాను. సో రోల్ ప్లే, పర్ఫెక్ట్ రోల్ ప్లే ఆర్జీవి. అందుకని అవుట్ సైడ్ పెరిఫరీలో ఏమవుతాడంటే ఆయన అట్లా కనిపిస్తాడు, బట్ ఇంటర్నల్గా ఆర్జీవి ఇస్ డిఫరెంట్. ఆయనే తెలుసు, ఆయనకి తెలిసినట్టుగా ఎవరికీ తెలియదు ఆయన గురించి. మిగతా వాళ్ళంతా ఏమిటో కామెంట్ చేస్తారు. ఇప్పుడు దేవుడి గురించి ఎంతమంది కామెంట్ చేస్తారండి? దేవుడి గురించి మీకు పూర్తిగా దేవుడి గురించి తెలిసిన జ్ఞానికే నాకు తెలియదు అంటాడు కృష్ణ సేస్. అండ్ శివుడు, అర్జునుడు, సాయిబాబా ఏమన్నారు? ఐఎమ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద గాడ్, ఐఎమ్ నాట్ ద గాడ్ అన్నాడు. సో అలాగా కొంత మిగిలిపోవడం అనేది కొంతమందికి ఉంటుంది. అది ఎవరికంటే జ్ఞానులకు ఉంటుంది. ఒక రకంగా చెప్తే నేను ఆర్జీవిని ఒక జ్ఞాని, ఒక కోణంలో అతను ఒక జ్ఞాని అని నేను అనుకుంటాను. ఓకే, డన్. సో మీ యొక్క రైటింగ్స్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. బిఫోర్ కూడా చెప్పారు బ్రహ్మానందం గారితో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్. అలా కాకుండా ఇండస్ట్రీకి సంబంధించి చాలామందితో ఎక్స్పీరియన్స్ ఉండింది, మంచి మెమరీస్ ఉన్నాయి. ఎస్పెషల్లీ చంద్రబోస్ గారు మీ రైటింగ్ సంబంధించి ఒక బుక్ కూడా రాయమంటం జరిగింది. మీతో ఒక మంచి కోఆర్డినేషన్ కూడా ఉండింది. చంద్రబోస్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? చంద్రబోస్ గారికి ఆస్కార్ రాకముందు కూడా నాకు పరిచయం ఉంది. పరిచయం అంటే ఏం లేదండి, ఓన్లీ వాట్సాప్లోనే చూసి చాలాసార్లు సంతోషించి నాకు అట్నుంచి ఆయన కూడా విష్ చేయడం అది జరిగింది. అట్లా అవుతూ ఉన్న సందర్భంలో నేను ఒకసారి ఆయనకి ఒక వ్యాసం పంపించి ఇది చదవండి అని చెప్పాను. ఆయన చదివి నాకు ఒక చిన్న ఆడియో మెసేజ్ పెట్టారు. ఆ మెసేజ్లో ఏంటంటే, నేను చదువుతూ ఉంటాను కానీ రెగ్యులర్గా చదవను, పేపర్లో పడి మళ్ళీ నెక్స్ట్ డేకి అది ఇది అయిపోతుంది కదా, మీరు ఒక పని చేయండి, మీరు రాసిన వ్యాసాలను ఒక బుక్గా తీసుకురండి, ఆ బుక్ తీసుకురావడానికి నేను కావాలంటే సపోర్ట్ చేస్తాను అన్నారన్నమాట. నాకు అది చిన్న కాంప్లిమెంట్ కాదు కదా, ఇప్పుడు లైక్ దట్ పర్సన్ నాకు చెప్పడం అనేది నేను చాలా సంతోషించాను. ఐ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు మిస్టర్ చంద్రబోస్. అట్లాగా మనకి ఇందులో చాలామంది ఉన్నారు, మనం రాస్తున్నాం, చేస్తున్నాము, అది వెళ్తున్నాయి అంతే. ఇంకోటి కూడా ఏంటంటే నా యాటిట్యూడ్ ఏంటంటే లెట్ గో. నేను ఏది కూడా ఇది గొప్ప అనుకోను, ఇది తక్కువ అనుకోను. జరుగుతుంది, ఇట్స్ హ్యాపెనింగ్. జరగకపోతే లేదు, జరిగితే జరిగింది. ఎలా జరిగింది, ఎవరు చేశారని నేను అనుకోను, గ్రేట్ అని అనుకోను, అట్లా లో అని కూడా అనుకోను. అలా ఎవరు అనుకోవాల్సిన పని లేదు. ఈ నేచర్లో, కాస్మోస్లో అందరికీ కూడా అన్ని రకాలుగా ఈక్వల్గానే ఇవ్వబడ్డాయి. మీరు కొన్ని తీసి వాటిని షార్ప్ చేసి, మీ స్కిల్స్ని షార్ప్ చేసి వెళ్తే పైకి వెళ్తారు, లేదనుకుంటే ఒక స్టేజ్లో ఉంటారు. ఎక్కడైనా మీరు నేనేమంటారంటే బాధపడవద్దు, ఆనందించండి ఆ స్థితిని ఆనందించండి. ఏ స్థితి ఉంటే ఆ స్థితి, ఏదో ఒక స్థితి అది. అండ్ కేఎస్ రామారావు గారితో మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది, కలిసి పనిచేశారు. నాకు చాలా మంచి ఫ్రెండ్ అని విన్నాము, మంచిగా అన్ని చర్చించుకుంటారని విన్నాము. ఆయనతో మీకున్నటువంటి అనుబంధం అంటే ఏం చెప్తారు? ఆయన అనుబంధం అంటే ఇట్స్ లైక్ మై బ్రదర్ లాగా ఉంటారు. గొప్పవారు, అంత గొప్పవారు. అన్ని చిరంజీవిని మెగాస్టార్ని చేసిన వ్యక్తి. నాకు రామారావు గారు నాకు చిరంజీవితో ఫోటో ఇచ్చండి, ఇంటికి తీసుకెళ్ళండి అంటే, నువ్వు రాసిన సినిమాలో ఆయన యాక్ట్ చేస్తే అప్పుడు నువ్వు పక్కనే ఉంటావు, ఇంక నీకు ఫోటోలు ఎందుకు అన్నాడు ఆయన. నేను ఐ వాజ్ షాక్డ్, ఇదేంట్రా ఇలా అన్నాడు అని చెప్పి. అయితే నేను జర్నీ చేసి ఒక సినిమా రాయడం జరిగింది. ఇప్పుడు దానికి ఏదైనా అవకాశం ఉంది. మన రీసెంట్గా నేను బిజీగా ఉన్నాను, మళ్ళీ మనం కలుద్దాము. చాలా గౌరవం ఇస్తారు ఆయన, ఎంత క్లోజ్గా ఉన్నా కూడా. ఆయన మీద ఆటోబయోగ్రఫీ కూడా రాద్దామని నేను రెడీ అయిపోయాను. అది చెప్తే ఆయన సరే అని చెప్పింది. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మనకి కేఎస్ రామారావు గారు అంటే మొత్తం ఇండస్ట్రీ అంతా వస్తుంది. ఆయన ఎట్లాంటి పిక్చర్స్ తీశారు, అన్ని బ్లాక్ బస్టర్స్. చిరంజీవితో కానీ తీసినవి, వెంకటేష్తో ఉంది, తర్వాత చంటి, తర్వాత నాగార్జునతో క్రిమినల్ చాలా పిక్చర్స్ తీశారు. నేనైతే బాగా ఇష్టపడతాను. ఇంటికి పిలిచి, ఇంట్లో కూర్చొని, స్టూడియోలో కూర్చొని వదిలిపెట్టకుండా తిప్పుకుంటూ చేస్తే మరి ఎందుకో కుదరలేదు. ఏమైనా ఫ్యూచర్లో కుదురుతుందేమో ఆలోచించాలి.
ఓకే. అండ్ చదలవాడ శ్రీనివాసరావు గారు కూడా ఆయన ఈజ్ అ గ్రేట్ పర్సన్ అండి. ఆయన చాలా పెద్ద పర్సన్. ఆయన గురించి మనం ఏం ఆయనే నాకు మొట్టమొదటి సినిమాల్లో అవకాశం ఇచ్చింది. ఆయన లవ్ ఈజ్ బ్లైండ్ అని ఒక పిక్చర్ రాశాను. ఆ పిక్చర్ సుమారుగా షూట్ చేసాం, జమ్మూ కాశ్మీర్ పంపించారు. అక్కడ నేను 15 రోజులు ఉన్నాను. చాలా అందరినీ గౌరవిస్తారండి, అందరినీ ప్రేమిస్తారు. కొత్త వాళ్ళు పాత వాళ్ళని లేదు, అందరికీ. మీకు ఇండస్ట్రీలో డబ్బు ఇవ్వకుండా చేసి వెళ్ళేవి చాలా ఉంటాయి అట్లాంటివి. కానీ ఆయన ఏ పని చేయించుకున్నా మనకి డబ్బు ఇచ్చి చేయించుకుంటారు, ముందే డబ్బు కూడా ఇస్తారు. నాకు చాలాసార్లు నేను చేసిన వర్క్ అంతటికీ నాకు పేమెంట్ చేశారు. ఆయన్ని బట్టి మాకేమవుతుందంటే నాకు నమ్మకం, ఇండస్ట్రీ అంత గొప్ప వాళ్ళు, అంత పెద్దవాళ్ళు ఉన్నారు, అట్లా ఏమి లేదు, మన కంటెంట్ ఉంటే తప్పనిసరిగా మన వాళ్ళు గౌరవిస్తారు అనేది నాకు ఉంది. చంద్రవాడ శ్రీనివాసరావు గారు ఈజ్ ఎ వెరీ వెరీ గ్రేట్ పర్సన్, గుడ్ పర్సన్, గుడ్ హ్యూమన్ బీయింగ్. ఆయనతో నాకు మంచి జర్నీ ఉందండి. ఈ సందర్భంగా ఆయన మీరు గుర్తు చేసినందుకు థ్యాంక్స్ టు యూ అండ్ థ్యాంక్స్ టు దట్ పర్సన్. నిన్ననే వాళ్ళ అబ్బాయి పిక్చర్ ఒకటి ధీరా అని లాంచ్ చేశారు, ఈవెంట్ లాంచ్ అయింది. దానికి నేను వెళ్ళాను దస్పల్లా హోటల్లో. మాకు అయితే ఆయన్ని నిజానికైతే గాడ్ ఫాదర్ లాగా అనుకోవచ్చు. సో భాస్కర్ భట్ల గారితో కూడా మంచి అనుభవం ఉంది. ఇంకోటి ఏంటంటే సలహాలు సూచనలు కూడా షేర్ చేసుకుంటారు, మంచి స్నేహితులను విన్నాము. ఏం చెప్తారు? భాస్కర్ భట్ల గారు మంచి ఫ్రెండ్. నాకు పాట ఎలా రాయాలో కూడా నేర్పారు ఆయన. ఎవరిని చెప్తారు, ఇట్స్ ప్రొఫెషనల్ సీక్రెట్. నాకు ఒక పాట రాయమని కిరణ్ అన్నాడు, అంటే ఆ పాట ఎలా రాయాలో నాకు తెలియదు. రాసుకునేటప్పుడు ఆయన నాకేం చెప్పారంటే దాన్ని ఎట్లా రాయాలి, ఆయన స్టైల్ ఏంటి, అంతవరకు అప్పుడు స్మార్ట్ శంకర్ ఏదో రాస్తున్నారు. రాస్తునేటప్పుడు ఇది ఇట్లా రాయాలి, నువ్వు దీనికి రిఫరెన్స్ ఇలా తీసుకోవాలి, ఇది ఇట్లా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలని చెప్పారు. ఆ విధంగా నేను కొన్ని టెక్నిక్స్ ఆయన దగ్గర తెలుసుకున్నాను. బట్ రాయడం అంటే అంత ఈజీ కాదు. ఆయన మాత్రం అద్భుతమైన పాటలు రాశారు. ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఎవరైనా నేను ఒకవేళ ఏదైనా నెంబర్ అడిగాను అనుకోండి, 6 నిమిషంలో నాకు నెంబర్ ఇస్తారు ఆయన. పూరి జగన్నాథ్ సార్ నెంబర్ కావాలంటే వెంటనే ఇచ్చారు, నేను ఇచ్చానని చెప్పొద్దు అని చెప్పి. అట్లా ఏంటంటే మంచి గైడెన్స్, ఫ్రెండ్లీనెస్ ఉంది. సో మీరు ఇంతకు ముందు ఒక మాట అన్నారు, స్పిరిచువల్ పర్సన్ అంటే వెంటనే స్పిరిచువల్ అయిపోవడానికి అంత ఈజీ ఏం కాదు. అదొక ఫస్ట్ నుంచి కూడా అంటే మనం పెరిగే కొద్దీ ఐడియాలజీ కావచ్చు, మనల్ని మనం మార్చుకునే తత్వం కావచ్చు. ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్క జనరేషన్లో పీపుల్ని చూస్తుంటే చిన్న పిల్లల దగ్గర నుంచి, ఇప్పుడు 10th క్లాస్ అనుకోండి, 96 టాప్ అయితే 92 వచ్చినా కూడా నాకు 4-5 మార్క్స్ తక్కువ వచ్చినాయని చెప్పి పేరెంట్స్ ఏమంటారని వెంటనే సూసైడ్కి వెళ్ళిపోతున్నారు. అలా చూస్తున్నాం. ఏంటంటే టీనేజ్ ఏంటంటే లవ్ ఏదైనా బ్రేకప్ అయినప్పుడు ఒక సెల్ఫీ వీడియో చేసి సూసైడ్ చేసేసుకుంటున్నారు. అంటే నెక్స్ట్ మనల్ని ఎలా పెంచుతున్నారు మన తల్లిదండ్రులు. ఒకప్పుడు పిల్లల్ని పెంచేటప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఏంటంటే వాల్యూస్తో పెంచేవాళ్ళు. మనం ఈ పని చేస్తే నెక్స్ట్ ఇంట్లో అమ్మగారు నాన్నగారు ఎలా ఆలోచిస్తారని భయంతో పెరిగేవాళ్ళు, విలువలతో పెరిగేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ మినిట్ ఏమనిపిస్తుందని చేసేస్తున్నారు. బట్ ఆ రిలేషన్స్ అనేది బ్రేక్ అయిపోతున్నాయి. ఎక్కడ లోపం జరుగుతుంది, ఎందుకు ఇన్ని సూసైడ్స్ ఎక్కువ అవుతున్నాయి, స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎందుకు మన పర్సనల్ లైఫ్లో అంత ఎఫెక్ట్ చూపిస్తుంది? మీ క్వశ్చన్లోనే మీ ఆన్సర్ ఉంది. మీరే చెప్పారు విలువలని. విలువలకి వలువలు తీసేశారు, ఇంకేముంటాయి? వాల్యూస్ పోయినాయి, ఎథిక్స్ లేవు, మారల్స్ లేవు, రెస్పెక్ట్ లేదు. తర్వాత ఏంటంటే క్యాలిక్యులేషన్స్లో రాంగ్ క్యాలిక్యులేషన్స్, అన్హెల్దీ కాంపిటీషన్. పక్క వాళ్ళ పిల్లాడు అలా అయ్యాడు కాబట్టి మన పిల్లాడు ఇలా అవ్వాలి. వీళ్ళు ఎక్కడ స్ట్రెస్ చేయాలో, ఎక్కడ స్ట్రెస్ చేయకూడదో వీళ్ళకి తెలియదు. ఏది నేర్పించాలో, ఏది నేర్పించకూడదో వాళ్ళకి తెలియదు. మంద సైకాలజీ, గ్రూప్ బర్రెలు పోతుంటాయి కదా, అవి అట్లా పోతే వీళ్ళు కూడా పోతూ ఉంటారు. ఇప్పుడు అందరూ ఎంసెట్, ఇంజనీరింగ్ కాకుండా ఎన్ని ఫ్యాకల్టీస్ ఉన్నాయండి. అవి ఏమైనా డెవలప్ చేసి ప్రింటింగ్ టెక్నాలజీ ఉంది, ఫోటోగ్రఫీ ఉంది, సినిమాటోగ్రఫీ ఉంది. అది అటుపక్క కూడా పంపించండి. ఇంట్రెస్ట్ నేషనల్ ఈవెంట్స్ ఉన్నాయి, స్పోర్ట్స్ ఉన్నాయి. మనిషిలో మల్టీవర్సిటీ డిఫరెంట్ టాలెంట్స్ ఉన్నాయి. అవన్నీ బయటికి అన్లీష్ ద ఈవెంట్. అవి చేయరే, వాడు అది చేశారు, పక్కింటి అది చేశారు, మా బామర్ది ఇది చేశారు, మా ఇంట్లో వాళ్ళు అది చేశారు, మా కుటుంబంలో మా కులంలో వాళ్ళు అది చేశారు, అదే అందరు చేద్దాం అనుకుంటారు. ఒక్కసారి డిమాండ్ దాని మీద పెరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది? వాడికి రాలేదని వీడికి రాలేదని. ఒకప్పుడు 35 మార్కులు 60 మార్కులు ఫస్ట్ క్లాసు, దానికంటే కొంచెం ఏదైతే డిస్టింక్షన్ అది ఇది ఉండేది. ఇప్పుడేమో 95 మార్కులు పక్కాకి వచ్చిందంటే ఇప్పుడు 93 వస్తే నీకు స్ట్రెస్సా?
అసలు అది ఎలా ఉంది? ఒక మానియా అండి అది, పిచ్చి. ఆ పిచ్చిని సమర్థించే తల్లిదండ్రులు, ఆ పిచ్చిలో పడిన పిల్లలు అందరూ కూడా దీనికి ఏమైపోతారంటే చివరికి విక్టిమ్స్ అయిపోతున్నారు. దీని మీద ఇది డిస్కషన్ కాదండి, ఇది చాలా వరకు అడ్మినిస్ట్రేషన్ లోపాలు ఉన్నాయి. దీంట్లో గవర్నమెంట్ తాలూకా రోల్ కూడా ఉంది. వాళ్ళు కూడా ఏం చేయాలంటే ఇవి కాకుండా ఇంకొకటి ఉంది అని చెప్పి చదువుకునేవాడికి చూపించాలి. ఇదే కాదురా, టెక్స్ట్ బుక్సే కావు జీవితం అంటే మార్కులే కావు, జీవితం అంటే 4 గోడలే కాదు, జీవితం అంటే ఇవే కావు, జీవితం అంటే చాలా ఉంది అని చెప్పాలి. నేను ఐసిఎస్సి సిలబస్ చదువుతాను, నేను ఈ సిలబస్సే చదువుతాను, నేను పెద్ద ఎయిర్ కండిషన్డ్ స్కూల్స్లోనే చదువుకుంటా, ఏసీ బస్సుల్లో వెళ్తా, ఏసీ బస్సుల్లో వస్తా, ఇదే జీవితం. ఇది కాదు. మామూలుగా చిన్న చెట్ల కింద చిన్న బళ్ళులో, చిన్న బళ్ళు అంటారు వాటిని, ఏమంటారు, ఒకప్పుడు మంచి కొలిక్యులర్ నేమ్స్ ఉండేవి. ఆ బళ్ళలో కూడా చదివి చాలా పెద్దవాళ్ళు. సర్వేపల్లి రాధాకృష్ణ ఎక్కడ చదివారు, అబ్దుల్ కలాం ఎక్కడ చదివారు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. అదే చెట్ల కింద మామూలుగా పడిపోయి కూలిపోయి స్కూల్లో కూడా ఉండి వానాకాలం పెట్టకుండా మిగతా కాలంలో పెట్టుకునే స్కూల్లో కూడా చదివారు. ఇప్పుడు పెద్ద స్టాల్ వార్డ్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎక్కడ చదివారండి, ఏం చదివారండి? జీవితం చదివారు ఎక్కువ. అకాడమిక్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ లెస్ దాన్ లైఫ్ ఎడ్యుకేషన్ అంటారు జిడి కృష్ణమూర్తి గారు, ద వెటరన్ ఫిలాసఫర్. సో మనం ఏంటంటే వాల్యూస్ తగ్గిపోతాయి. మనం వేటి మీద ఫోకస్ చేయాలి, అవి ఫోకస్ చేయనప్పుడు వాల్యూస్ అనేవి ఆటోమేటిక్గా కింద పడిపోతాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కళని బతికించాలి. ఆర్ట్, స్కల్ప్చర్, తర్వాత కొన్ని స్పిరిచువల్ థింగ్స్లో కూడా కొన్ని విషయాలు వాళ్ళకి నేర్పించాలి. అంటే వేదాంతం నేర్పిస్తే వాడు బతకలేడేమో అంటారు, వేదాంతం యోగి అయిపోతాడు, దేవదాస్ అయిపోతాడు అని అంటారు. కానీ వేదాంతం అనేది కూడా కొంచెం వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. అప్పుడు ఏంటంటే భయము భక్తి 2 ఉంటాయి, లేకపోతే ఇలాగే ఏడుస్తుంది. భయం ఉండదు, భక్తి ఉండదు. 13 ఏళ్ళకి బోస్టన్ స్కూల్లో ఎంతమంది వెళ్తున్నారండి పిల్లలు? చిన్నప్పుడే క్రైమ్ రేట్ అంత పెరిగిపోతుంది. ఒకప్పుడు యుఎస్ అటుపక్క మీకు యూరోపియన్ కంట్రీస్లో ఉండేది, ఇప్పుడు ఇండియాలో డెవలప్ అవుతుంది. ఇండియాలో మర్డర్స్, రేప్స్ ఇవి చూస్తూ ఉంటే వాళ్ళకి మర్చిపోతుంది. మీకు తెలుసా, దేర్ వాజ్ ఎ రికార్డ్, 1 person ఈజ్ కమింగ్ ఫ్రమ్ యుఎస్, యూ టేక్ కేర్, ఇండియాలో రేపులు అవుతున్నాయి జాగ్రత్త అంట. వాళ్ళు మనకు చెప్పే పరిస్థితి వచ్చింది. అంటే ఇదేమి హిందూ ధర్మమా? మన ధర్మాన్ని మనం ఏం రక్షిస్తున్నాం? మన వేదాలు ఉపనిషత్తులు ఏమైపోయాయి? మన బుద్ధి ఏంటి ఇలా మారిపోయింది? మనం ఎక్కడున్నాం? ఢిల్లీలో ఎన్ని జరిగాయమ్మా, ముంబైలో ఎన్ని జరిగాయి? ఐటీ అమ్మాయి వచ్చి అక్కడ చౌరస్తా నిల్చుంటే కారులో తీసుకుని పోయి ఆమె చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. హైదరాబాద్లో ఎన్ని జరిగాయి? వీటన్నిటి మీద ఏం లేదా, వర్క్ చేయాల్సింది ఏం లేదా? చేయొచ్చు. అడ్మినిస్ట్రేషన్ సైడ్ కూడా వాళ్ళు చేయాల్సింది చాలా చేయొచ్చు. చెయ్యరు. లీస్ట్ బాదర్డ్, థిక్ స్కిన్డ్, చర్మం మందంగా ఉంటారు. వాళ్ళ వల్ల ఈ ప్రాబ్లమ్స్. వాళ్ళు ఎక్కడుంటారు? దైవవశాత్తు వాళ్ళు పెద్ద పోస్టుల్లో ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? చేయరు. హృదయం ఉన్నవాడికి పదవి ఉండదు, పదవి ఉన్నవాడికి హృదయం ఉండదు. ఏం చేస్తాం? ఓకే, ఫైనల్గా మా మిస్టర్ ఐ ఛానల్ ఆడియన్స్కి ఏం చెప్తారు సార్? మీడియా అనేది చాలా శక్తివంతమైంది, ఇది ఉపయోగించుకోవాలి. అసలు మీడియా లేకపోతే ఇప్పుడు ఎట్లాంటి వాళ్ళు తయారయ్యేవారు? మీడియా లేదనుకోండి, ఇక అస్సలు లోకం అంతా చాలా దారుణంగా ఉండేది. ఒక పేపర్ లేక, ఒక టీవీ లేక, ఈ విధంగా మీరు చేస్తున్న తప్పుని బయటికి తీసుకొచ్చి చూపించేవాడు ఒకడు లేకపోతే ఇంకా వాళ్ళ ఇష్టమే. వాళ్ళ స్వేచ్ఛా రాజ్యంలో గోండాలు తిరుగుతూ ఉంటారు, రోడ్డు మీద వెళ్తూ ఏదైనా చేస్తారు. ఈ సందర్భంలో ఇట్లాంటి ఛానల్స్ రావాలి, ఎక్కువ విషయాలు చెప్పాలి. చెప్పేవాళ్ళు కూడా ఏకపక్షంగా చెప్పకుండా, ఏవో పక్షపాతాలకి వాటికి వారిపోకుండా, కొంతమందికి కరపత్రాలుగా తయారవ్వకుండా, మనం నిజాన్ని నిర్భీతిగా నగ్నంగా చూపించాలి, ఉన్న సత్యాన్ని చూపించాలి. మంచి వాళ్ళని, గొప్ప వాళ్ళని, కళాకారుల్ని లోకానికి పరిచయం చేయాలని అనుకుంటే ఆ ఛానల్ తప్పనిసరిగా పరిడవిల్లుతుంది, అందులో సందేహం లేదు. ఐ విష్ గుడ్ లక్ అండ్ బ్లెస్సింగ్స్ ఫర్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ మిస్టర్ ఐ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మిస్టర్ ఐ ఛానల్.